సీఎం రేవంత్ రెడ్డి. దొంగ. పిఎం. పిఎం పిఎం అంటే ఇక ఆయనతో అంత ర్యాపు లేదు కాబట్టి సైలెంట్ కిల్లర్. కేటీఆర్. కేటీఆర్ తెలంగాణ హీరో. కేసీఆర్. కేసీఆర్ రోల్ మోడల్. రోల్ మోడల్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అన్నయ్య. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గుంటనక్క. వైఎస్ జగన్. వైఎస్ జగన్ బెస్ట్ 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 అన్నయ్య. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ కూడా మీలాగానే అన్నాడు అనమాట. నో 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 నెవర్, అస్సలు గెలవడు. మేము అప్పుడు 175 సీట్లు గెలిచినాం, ఇప్పుడు ఇంకెక్కువ వస్తాయని మంచిగా ఆంధ్రప్రదేశ్ కోసం స్పెషల్ గా పుట్టిన పార్టీ లేదు, కానీ ఇక్కడ అట్లా కాదు. తెలంగాణ రాష్ట్ర కోసం స్పెషల్ గా తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ ఉంది. అన్నం లేని రోజులు, బట్టలు లేని రోజులు, అలాంటి రోజులు చూసింది చాలా. సో మీ సక్సెస్ చూడకుండానే అమ్మా నాన్న ఇద్దరు లేకుండా వెళ్ళిపోయారు కదా. సో ఒకవేళ వాళ్ళు ఉండి ఉంటే మీరు ఇంత పోరాటం చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేటోళ్ళు. చాలా ప్రౌడ్ గా, అసలు చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను మా అమ్మని. పేదరికంలోనే ప్రేమ. తినే అదేమంటారు ఎల్లిపాయ పొడి అన్నమైనా సరే నాకు చాలా కడుపు నిండేది. ఎందుకు బతుకున్నా అనిపించింది, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా. అవునా? చాలా, అసలు నాకు ఉండాలని చాలా ఇష్టం, కానీ ఇక ఎక్కువ ఆ ప్రేమను చూపించను. మళ్ళీ చూపిస్తే మళ్ళీ ఏదో ఎవరైనా దూరం అయిపోతారు నాకు, అందుకే చూపించదు. అంటే మీ మైండ్ అట్లా అనుకుంటుందేమో. లేదు, నేను అది ఫేస్ చేసిన. నా ఇల్లు ఒక శవాల దిబ్బ. జై తెలంగాణ, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఉద్యోగాల కోసం పోరాటాలు, అట్లనే ఎన్నో ఉద్యమాల్లోంచి పుట్టుకొచ్చిన ఆయుధంగా ఆడపిల్లను అని చూడకుండా గతులు స్వరజతులు పల్లవించిన నేల, తేనె తీయని వీణ రాగాల తెలంగాణ. కమ్యూనిటీని పక్కన పెట్టేస్తే ఆడపిల్లవు కదా నీకెందుకు అంటారు. మరి అలాంటి ఆడపిల్ల కదా మీరు, ఎట్లా బయటకు వచ్చిర్రు అసలు? ఈ పోరాటాలు ఉద్యమాలు ఎందుకు బయటికి రావాలనుకున్నారు? నేనేనా? మీరు కూడా వచ్చిర్రు కదా. అబ్బాయిలు మాట్లాడడం ఒక ఎత్తు అవుతుంది, ఒక్క అమ్మాయి మాట్లాడడం ఒక ఎత్తు. ఉద్యోగాల కోసమే హైదరాబాద్ వచ్చినాము. ఇక్కడికి వచ్చినాక పోరాటాలు మొదలైనవి. గతులు స్వరజతులు పల్లవించిన నేల. కాంగ్రెస్ కి సపోర్టింగ్ గా ప్రచారం చేసిరా, లేదంటే బీఆర్ఎస్ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉండే బీఆర్ఎస్, ఈ 10 సంవత్సరాల్లో మాకు ఎటువంటి ప్రయోజనం లేదు కదా, కాబట్టి కొత్త ప్రభుత్వం వస్తే ఏదో ఒకటి జరగొచ్చు అని ఆశతో చేసిరా, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద అభిమానమా మీకు? కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉండే అక్కడ. సో మేనిఫెస్టో చూసే ఎవరైనా మేనిఫెస్టోలో కొన్ని ఉచితాలు పెడతారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే డిఫరెంట్ గా థింక్ చేసింది. మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక రౌండ్ టేబుల్ ని ఏర్పాటు చేసి కోదండరామ్ సార్, శ్రీధర్ బాబు సార్, బల్మూరు వెంకటన్న, ఈ రియాజ్ సార్, వీళ్ళందరూ అధ్యక్షతన వీళ్ళు ఏం చేశారంటే ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఎట్లా పెడితే బాగుంటది, నిరుద్యోగులే ముఖ్య టార్గెట్ గా ఎజెండాగా వాళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని బాణాల లెక్కలు. మేమేం చేసినాము, ఆ అపోహల 2 లక్షల ఉద్యోగాలు పోయి గుచ్చుడే ఒక్కొక్కరికి పట్టపట రాలిపోయారు బీఆర్ఎస్ వాళ్ళు. అట్లా చేసినాం మేము ప్రచారాలు. అస్మా బీఆర్ఎస్ మనిషి అనే టాక్ వస్తుంది, నిజమే అంటారా? అస్మా బీఆర్ఎస్ మనిషి అంటే వాళ్ళే మీ దగ్గరకు వచ్చి రౌండ్ టేబుల్. అప్పుడు సోమాది కూడా మాదే, ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ మాదే, చిక్కడపల్లి లైబ్రరీ వాళ్ళే మీ దగ్గర, వాళ్ళే మా దగ్గరకు వచ్చిన వాళ్ళకల్లా ఉద్యోగం ఇచ్చినాం మేము. మా దగ్గరకు వచ్చిన వాళ్ళకల్లా ఉద్యోగం దొరికింది.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, కోదండరామ్ సార్ ఎమ్మెల్సీ అయిండు, బల్మురన్న ఎమ్మెల్సీ అయిండు, కానీ నిరుద్యోగులకు ఆకునూరి మాత్రం మురళి ఉద్యోగం సార్ రాదు. ఆకునూరి మురళి సార్ విద్యాశాఖ చైర్మన్ అయిండు, ఈ రియాజ్ సార్ ఏమో లైబ్రరీయన్ చైర్మన్ అయిండు, ఎవరికి అద్దంకి దయాకర్ కూడా ఎమ్మెల్సీ అయిండు. ఎవరికి మేము ఉద్యోగం ఇవ్వండి, మీకు ఉద్యోగాలు వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని మేము అనుకున్నాం. ఆ బీఆర్ఎస్ ఉద్యోగాలు వీకేసి మీకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ రోజు మీకు ఉద్యోగాలు రాగానే మా ఉద్యోగాల గురించి మీరు మర్చిపోయారు. ఏం చెప్తా అంటే జూబ్లీ హిల్స్ లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిరు కదా, అంటే ఇండిపెండెంట్ గా చేసిరా ఇట్లా ఒక పార్టీ తరఫు నుండి చేసిరా? అయ్యో బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది తెలీదా? అంటే మీ నోట్ నుంచి ఇంటే బీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చింది నాకు తెలీదా? కాదు కదా. కాదు, నేను బీఆర్ఎస్ బీఫామ్ తీసుకున్నా, వాగంటి సునీత ఏమో ఇండిపెండెంట్. అడిగే ప్రయత్నం చేస్తే ఇప్పుడు నేను పొలిటికల్ లీడర్ లెక్క కనిపిస్తా వాళ్ళకి. అంటే క్వశ్చన్ అంటే పొలిటికల్ లీడర్ అంటే పొలిటికల్ లీడర్ లో చదువుకున్న వాళ్ళు ఉండొద్దు. అసలు చదువుకున్న వాళ్ళు ఉండరు, దద్దమ్మలు సన్నాసులు, అసలు జీవోలు అర్థం కానోళ్ళు, జీవో అంటే ఏందనేటోళ్ళు, ఇట్లాంటి వాళ్ళు పొలిటికల్ లీడర్స్ గా ఈ రోజు ఉన్నారు కాబట్టి మా బాధ వాళ్ళకి అర్థం. పొలిటికల్ కి క్వాలిఫికేషన్ అవసరం లేదు కదా, పొలిటికల్ కి అదే వచ్చింది కదా కూడా పోయి. అందుకే వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళొక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజు ఏమంటారు అంటే చదువుకున్నోనికి అర్హత లేదు. ఈ రోజు రాజకీయంలో చదువుకున్నోనికి అర్హత లేదు. చదువుకోనోడు, తాగుబోతోడు, డబ్బున్నోడు, తిరుగుబోతూ, మర్డర్లు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు, కేసులు ఉన్నోళ్ళు, క్రిమినల్ కేసులు ఉన్నోళ్ళు వీళ్ళే రాజకీయ నాయకులు, చదువుకున్నోడు కాదు. సో మన రాజకీయ నాయకులు అందరు అలాంటి వాళ్ళే అంటారు. అందరు అలాంటి వాళ్ళే. లో ఎవరినైనా ప్రేమించిర్రా? అంటే లవ్ స్టోరీ ఉందా ఆస్మాకి? అంటే మేము ఎట్లా చూస్తున్నాం అంటే ఎప్పుడు కూడా ర్యాష్ గా మాట్లాడే ఆస్మాని, కోపంగా ఉండే ఆస్మానే చూస్తున్నాం. ఒక ఐలమ్మ, ఒక రుద్రమదేవి, ఒక సమ్మక్క సారక్క వీళ్ళని చూస్తున్నారు నా లోపల. సో ఆస్మా పెళ్లి చేసుకోవాలన్నా లేదా మీరు కామెంట్ చేయండి, సమాజం ఒప్పుకుంటలేదా అని అంటున్నారు. పెళ్లి కళ వచ్చేసిందే.